మన మొబైల్లో వీడియోస్ ఎడిట్ చేయడానికి డిఫరెంట్ యాప్స్ వాడుతూ ఉంటాము. బట్ దాంట్లో అన్ని ఫీచర్స్ ఉండవు. ఇన్ కేస్ అన్ని ఫీచర్స్ ఉన్నా కూడా అది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో అయితే ఉండదు, కంపల్సరీ పర్చేస్ చేయాలి. లేదంటే మనం థర్డ్ పార్టీ క్రాక్డ్ వర్షన్స్ డౌన్లోడ్ చేసి వాడుతుంటాము, అవి కూడా అప్పుడప్పుడు పనిచేయవు. ఒకవేళ ఈ అన్ని ఫీచర్స్ ఉన్న ఒక అప్లికేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటే ఎంత మంచిగా ఉంటుంది. ఎస్, ఐ బ్రాట్ దట్ అప్లికేషన్ ఫర్ యూ. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద యాక్చువల్ వీడియో, దిస్ ఈజ్ హరీష్ దీకొండ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి యూట్యూబ్ క్రియేట్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ అయితే లాంచ్ చేశారనమాట. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇది మనకు ప్లేస్టోర్లో దొరుకుతుంది. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన అఫీషియల్ జీమెయిల్ ఐడితో లాగిన్ అయితే సరిపోతుంది. సో సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. జనరల్గా మనం యూట్యూబ్ వీడియోస్ చేయడానికి ఎట్లయితే ఉంటాయో వీడియో ఎడిటింగ్ యాప్స్ యాజ్ ఇట్ ఈస్ అలాగనే ఉంటుంది. సో దీంట్లో మనం షార్ట్స్, రీల్స్, ఫుల్ వీడియోస్ అన్నీ కంప్లీట్గా ఎడిట్ చేయొచ్చు, ఆల్మోస్ట్ విత్ ఫుల్ ఫీచర్స్ అన్నమాట. అది ఇందులో క్రోమాకి ఫీచర్ ఉంది, లేయర్స్ 3-4 లేయర్స్ వేసుకొని కూడా మనం వాడుకోవచ్చు. అండ్ వాయిస్ ఇవ్వచ్చు, టెక్స్ట్ ఇవ్వచ్చు, ఎడిట్ చేయొచ్చు, చాలా అన్ని ఫీచర్స్ ఉన్నాయి. జనరల్గా మొబైల్ ఎడిట్ చేయడానికి అయితే ఉండాల్సిన అన్ని ఫీచర్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఒక వీడియోని మనం ఎడిట్ చేసి ఏమేమి ఫీచర్స్ ఉన్నది అనేది చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ప్లేస్టోర్లోకి వెళ్ళి సర్చ్లో వైటీ క్రియేట్ అని టైప్ చేస్తే ఇట్లా యూట్యూబ్ క్రియేట్ అప్లికేషన్ కనిపిస్తుంది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇట్లా ఉంటుంది ఇంటర్ఫేస్. సో క్రియేట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ వీడియో కానీ ఫోటో కానీ సెలెక్ట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ చేసుకోవడమే ఇంకా. ఓకేనా, లెట్ స్టార్ట్ అవర్ ఎడిటింగ్. సో ఫ్రెండ్స్, ఒక వీడియో ఇంపోర్ట్ చేసిన తర్వాత మనకి ఎడిటింగ్ ఆప్షన్స్ ఇట్లా కనిపిస్తాయి కింద. ఓవర్లే, టెక్స్ట్, స్టిక్కర్, జనరేట్ వీడియో. ఇదైతే కంప్లీట్లీ ఏఐ ఫీచర్ అన్నమాట. జనరేట్ వీడియో, ఇక్కడ సౌండ్ యాడ్ చేయొచ్చు, వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, ఆటో క్యాప్షన్స్ కూడా వస్తాయి మనకు. ఇక్కడ రేషియోని మనం సెట్ చేసుకోవచ్చు, 16:9, 9:16, 1:1. అండ్ ఇక్కడ 3 డాట్స్ ఆప్షన్లో కూడా కనిపిస్తుంది, రేషియో సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ వీడియో పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ ఉంది కదా, దీంతో స్ప్లిట్ చేయొచ్చు. ఇట్లా లెఫ్ట్ రైట్ ట్రిమ్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్, ఇది కామన్ ఫీచరే, ఆల్మోస్ట్ అన్నిట్లలో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఫిల్టర్స్. ఈ ఫిల్టర్స్లోకి వెళ్తే డిఫరెంట్ ఫిల్టర్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా అవైలబుల్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఏమైందంటే ఫిల్టర్స్ ఇక్కడ ఉన్నాయే వాడుకోవాలి. కొత్తవి డౌన్లోడ్ చేసి దీనిలో యాడ్ చేస్తా అంటే చేయనీకి లేదు. అదొక డిసడ్వాంటేజ్. కొత్త ఫీచర్స్ ఏమైతే లేవు, ఇక్కడ ఉన్న ఫిల్టర్స్ మాత్రమే వాడుకోవాలి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫిల్టర్స్. అండ్ కమింగ్ టు ఎఫెక్ట్స్, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఒక ఆప్షన్ ఉంది. మన మొబైల్లో వీడియోస్ ఈ ఎఫెక్ట్స్ లో వాడుకోవాల్సింది. ఇక్కడ ఎఫెక్ట్స్ లో కూడా ఉన్నాయో వాడుకోవాలి, కొత్త అయితే డౌన్లోడ్ చేసుకోరాదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఆప్షన్, అడ్జస్ట్మెంట్స్. ఈ అడ్జస్ట్మెంట్ లో బ్రైట్నెస్, కాంట్రాస్ట్ ఇవన్నీ కామన్, అన్ని యాప్స్ లో ఉంటుంది. ఇది కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది మనకి. బట్ ద నెక్స్ట్ ఫీచర్ దీనిలో నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే దట్ ఈస్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్. ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొబైల్లో వీడియోస్ కొంచెం ఏర్పడుతుంది లైట్ గా, మన మొబైల్ బట్ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. మంచి లైటింగ్ అరేంజ్మెంట్ ఉంటే ప్రాపర్ గా రిమూవ్ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ క్రోమాకి. ఇది ఎక్సలెంట్ ఫీచర్ అనమాట. ఈ క్రోమాకి అన్ని యాప్స్ లో అవైలబుల్ ఉండదు. ఒకవేళ ఈ ఎఫెక్ట్ కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలి, లేదంటే క్రాక్డ్ వర్షన్స్ నేర్చుకోవాలి. అంతకుముందు అయితే అట్లే వాడుతుండే క్రోమాకి ఎఫెక్ట్ కోసం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కలర్ సెట్ చేసి ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటే ఆ కలర్ వెళ్ళిపోద్ది. సో ఇట్లా ఒక ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వెనకాల నిల్చొని చేసి ఆ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ని మనం అయితే ఈజీగా రీప్లేస్ చేయొచ్చు క్రోమాకి ఎఫెక్ట్ తోని. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఫీచర్ అని చెప్పాలి ఈ యాప్ లో. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఈ ట్రాన్సాక్షన్స్ అనేది అన్నిట్లలో ఉంటాయి నార్మల్ గా. వీడియో ఎండింగ్ లో, స్టార్టింగ్ లో ఈ ఎఫెక్ట్ లాంటివి మన మొబైల్. సో ఆ ఫీచర్ బాగానే ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ దీంట్లో నాకు చాలా బాగా నచ్చింది అంటే స్పీడ్. జనరల్ గా మనం వేరే మొబైల్ ఎడిటింగ్ యాప్స్ లో చూసుకుంటే 2x తర్వాత స్పీడ్ పెంచలేము, బట్ దీనిలో అప్ టు 10x కూడా వస్తుంది. వీడియోస్ మన మొబైల్లో వీడియోస్ 1.6, 3.8, 6.5, 10x. సో 10x కూడా ఆడియో స్పీడ్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది, మస్తుందని చెప్పుకోవచ్చు. సో ఎక్కడైనా ఫాస్ట్ ఫార్వర్డ్ మన మొబైల్లో వీడియోస్ చేసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్
అండ్ కమింగ్ టు మల్టిపుల్ లేయర్స్, జనరల్గా యాప్స్లో 2 లేయర్స్ 3 లేయర్స్ కంటే ఎక్కువ వేయనీకి ఆప్షన్ లేదు. బట్ ఇక్కడ మల్టిపుల్ లేయర్స్ వేయచ్చు. ఇక్కడ ఓవర్లోకి వెళ్ళి మనం కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 10 seconds వీడియో సెలెక్ట్ చేసి ఇంపోర్ట్. సో ఇదొక లేయర్. సో 2 ప్లే అవుతాయి. మన మొబైల్లో వీడియోస్ ఎడిట్ చేయడానికి డిఫరెంట్ యాప్స్ వాడి మరిన్ని మంచి వీడియోస్ బట్ దాంట్లో అన్ని ఫీచర్స్ ఉండవు. సో ఇదొక లేయర్. అండ్ ఇంకొక లేయర్ యాడ్ చేసి చూద్దాం. ఓవర్లే వీడియోస్ ఇంపోర్ట్. ఇదొక లేయర్. మన మొబైల్లో వీడియోస్ ఎడిట్ చేయడానికి డిఫరెంట్ నెక్స్ట్ ఇంకొక లేయర్. డిస్ప్లే ఆల్ టుగెదర్. మన మొబైల్లో వీడియోస్ ఎడిట్ చేయడానికి డిఫరెంట్ యాప్స్ వాడి మరిన్ని మంచి వీడియోస్ బట్ దాంట్లో అన్ని ఫీచర్స్ ఉండవు. బై ద వే దిస్ ఇస్ హరీష్ దిగొండ. ఈ ఫీచర్ అయితే ఎక్సలెంట్ ఉంది. అన్ని యాప్స్లో అయితే సపోర్ట్ చేయదు. బట్ యూట్యూబ్ క్రియేట్లో ఈ ఫీచర్ మాత్రం చాలా మస్తు ఉంది. ఇంకా మిగతా ఉన్న ఫీచర్స్ అన్ని కామనే. యాప్ అయితే చాలా మంచిగా ఉంది. ఇది కొంచెం ఎడిట్ చేయడం అలవాటు అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా. దీంట్లో బెస్ట్ వచ్చేసి క్రోమాకి, మల్టిపుల్ లేయర్స్ అండ్ ఆడియో 10x వరకు మనం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టుకోవచ్చు. ఈ 3 ఫీచర్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి. మిగతా అన్ని కామన్. బట్ ఇంకో బెస్ట్ ఫీచర్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా యూట్యూబ్కే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. దీన్ని ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత డైరెక్ట్ ఇక్కడ నుంచే యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఆ వీడియో మన గ్యాలరీలో కూడా సేవ్ అవుతుంది. బట్ ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్ యూట్యూబ్కి అప్లోడ్ చేయొచ్చు. స్టడీ అప్లోడ్ టు యూట్యూబ్. డైరెక్ట్ యూట్యూబ్కి అప్లోడ్ చేయొచ్చు. సో గైస్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.